ఇప్పుడు నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీం రాబోతున్నారు. సరే ఏం చేయడానికి? వైన్ షాప్ ముందు ఉంటారట వీళ్ళు. అయితే వైన్ షాప్ ముందు ఉన్న కష్టాలు ఏంటి, బాధలు ఏంటి పంచుకోవడానికి మన ముందుకు రాబోతున్నారు. ఇంతకీ నీ బ్రాండ్ ఏంటి? వాటర్ బ్రాండ్. వాటర్ బ్రాండ్. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీం. मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान मेरी जान गंगूबाई आया तुम सब अंदर चलो. స్కూల్లో పని చేస్తారా? దేనికి ఆయా అన్నారు కదా. జబర్దస్త్ లో జోకులు వేస్తే నవ్వడానికి మే ఖుష్బూ నహీ. तुम बाहर जाओ जाओ बाहर మీరందరూ అందరూ जाओ. ఈ గంగూబాయ్ మీ ఏరియాలో షాప్ పెట్టింది వైన్ షాప్. ఏ తాగుబోతులు ఉన్నా కూడా నా వైన్ షాప్ కే వచ్చి తాగాలి. ఇదిగో నీ వాటా. ఇది నా బ్రాండ్ కాదు. ఏదైనా పర్లేదు ఎత్తి. మరి నా వాటా ఇది? నీ వాటానా? వాటంగా ఇస్తా షాప్ దగ్గరకు వచ్చి. రే సరుకంతా వచ్చిందా? వచ్చిందక్క. ఓకే. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే. సారీ అండి చూడలేదు. ఎందుకు వచ్చావు? మందు తాగడానికి వచ్చాను. ఎంతసేపు ఉంటావు? తెల్లాళ్ళు ఉంటాను. తెల్లాలంటే కుదరదు ఇక్కడ. తాగుచంటే అబ్బాయి. తాగుతున్నానండి. తాగు. గొంతు పడుతుందండి. ఏం కాదు తాగు. ఇంకోటి తాగు. ఏ వద్దు మంటుంది. ఏం కాదు తాగు తాగు. ఏ గంగు 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 నువ్వు ఎంతున్నాడని. నా మందు తాగి నన్నే అరసాయిందిరా. నీ మందు ఎవరైనా తగిందే రూపాయిస్తే గంగు నేను పోయిరా బయటికి పోయిరా. తాగితే లివర్ ఖరాబ్ అవుతుంది అయ్యా. లివర్ ఖరాబ్ అవుతుందా? షాప్ దగ్గర గొడవ చేయొద్దు వెళ్ళిపోండి. ఎవరు నువ్వు? నీ పేరేం పేరు? గంగూబాయ్. నా కొంగంత లేదు గంగూబాయి. ఆపు నడువు ఇంటికి పోదా. నడువు నడువు. తాగుడు ఆపవా? ఆపను. తాగుడు వల్ల ఏం సాధిస్తావు? ఏం సాధిస్తున్నా? నువ్వు ఆపలేదు. ఆడు గుద్దితే నువ్వు చస్తావు. పచ్చ ఆపిండు నీ కండ్లు కాకులు ఒడవా. నడువు ఇంటికి నడువు. చేత కాకుండా అయింది. తాగి నడువు. మీదంతా చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. మీరు రోజు రోజుకి చాలా ఎదవలా తయారవుతున్నారు. ఎందుకండి? నన్ను ఎదవంటావండి. నేను ఎదవలా తయారవడం ఏంటి? మరి కాకపోతే మొన్న ఎదిరింటి ఆవిడ ఇంట్లో స్నానం చేస్తుంటే తొంగ చూస్తారంట. ఎందుకు? వాళ్ళ ఆయన వాళ్ళు చూసా. వాళ్ళ ఆయన ఏం చేశాడు? వాళ్ళ ఆయన ఊరెళ్తూ మా ఆవిడ మీద డౌట్ ఉంది, అది ఏం చేసినా చూస్తూ ఉండు అన్నాడు. చూస్తున్నా తప్పేంటి? చరిత్రుడా మీకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అవును. 10 రోజులు రెస్ట్ అన్నారు. అవును. బాగానే ఉంది. 10 రోజుల తర్వాత పనికి వెళ్ళకుండా ఏం చేద్దాం? ఇంట్లో 10,000 ఉన్నాయి కదా, సరిపోతాయిలే మనకి. 10,000 అయిపోయిన తర్వాత ఏదో పని చేసుకుంటాను. అప్పుడు వరకు ఎందుకండి? ఇప్పుడే వెళ్ళొచ్చు కదండి. ప్లీజ్ అండి మనకి డబ్బులు వస్తాయండి. నేను ఏదో చేస్తా టెన్షన్ ప్రెజర్ ఈ పిల్లల వల్ల. ఈ ప్రెజర్ పోవాలంటే షాప్ దగ్గరికి వెళ్ళి మందు తాగాల్సిందే. ఏమండి ఏలియన్ గారు ఇస్తారా? అవును. నీ పిల్లం రోజు తిడతది కదా నేను. అవునవును తిడతది నన్ను. నువ్వు అయినా రోజు ఎందుకు తాగుతావు చెప్పు? నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి. నమ్మకమా? అదేంది? 20 లక్షలు పెట్టి షాప్ పెట్టావా? సెంటర్ లో 1,00,000 రూపాయలు రెంట్ కడుతున్నావా? టెండర్ లో 1000 మంది వస్తూ నువ్వు పాడావా? ఇప్పుడు ఎందుకు ఆ నమ్మకం అంత మా మీదే కదా. ఇప్పుడు నేను వచ్చి తాగకపోతే 1,00,000 రూపాయలు కట్టగలుగుతావా? నీ నమ్మకాన్ని నిలబెట్టడం కోసమే తాగుతున్నా నేను.
బీర్ ఇచ్చారంటే ఇంక దానికి మించిన స్వర్గం ఉండదు నాకు. ఈ మందు తాగి వెళ్ళిన తర్వాత ఎవడు పట్టుకోకుండా ఉంటే బాగున్నాడు. ఇయ్యాల ఎవడన్నా తాగి దొరకాలా? చల్లనాడు అట్నాడు తీసుకో ఇది తీసుకో ఇట్రా రా. బండి ఎవరు నడుపుతుంది? మీరే కదా సార్ ఇప్పుడు నడిపారు. ఇప్పుడు కాదురా, దీనికంటే ముందు వాళ్ళు నడిపిర్రు. దానికంటే ముందు నేనే నడిపింది సార్. తాగి రోడ్డు మీదకి పోయి నన్ను గుద్దుతే ఎవరిరా రెస్పాన్సిబిలిటీ? అడ్డం వస్తే పోతారు సార్. నేరం కాదు అరాది నేరం. మరి మందు అమ్మిటో నేరం అని చెప్తున్నారా సార్ మీరు? సార్ నన్ను వదిలేండి సార్, మీడియా కూడా వస్తుంది సార్ ప్లీజ్ సార్. మీడియా రావాలరా, మరి తాగి తిరుగుతా రాదారా మీడియా? ఏమైందండి? పోలీసు వాళ్ళు ఆపి బండి పక్కకు పెట్టు అంటే ఏమర్థం అన్నట్టు సార్. ఒక్క బీర్ తాగినా సార్, అది నాకు టైఫాయిడ్ ఉండే. ఒక్క బీర్ తాగినా బండి పక్కకు ఆపితే ఏమన్నట్టు సార్? ఎంత వచ్చిందండి ఊతే? తీసాకలే వద్దంటుంది సార్. ఒక్కసారి వదిలేండి సార్ నన్ను. మీడియా కూడా వచ్చి సార్ మా పిల్లని తెలిస్తే గొల్లు లొల్లు అవుతుంది సార్. అయితే మీ పిల్లని తెలవాలరా? సార్ మా పిల్లని తెలవాలి. రండి సార్, మా ఇంటికి తీసుకుని మా పిల్లని తీసుకుని నువ్వు ఒక్కని పోలే. రండి సార్. నేనెందుకురా మీ పిల్లని దగ్గరికి? మీరు కూడా పదండి సార్, లోపలికి వెళ్ళిపోదాం. పోతున్నావురా? యాడికి పోతున్నావు? సింధువులు అవన్నీ రండి, అందరు రండి. నీ మొగడు తాగుతుండా? తాగుతాడు. నీ తానికి వస్తుండా? వస్తాడు. మరి నా తానికి వస్తలేడు. నా మొగుడు నీ దగ్గరికి ఎందుకు వస్తాడక్క? నీ మొగుడు కాదే, నా మొగుడు తాగిన కూడా నా దగ్గరకు వస్తలేడు అంటున్నా. ఊర్లో ఉన్న మొగుళ్ళు అందరు తాగి నాశనం కానికి కారణం ఎవరో ఎరికేనా? ఆ గంగుబాయి. అవునక్క. దాని సంగతి చెప్పాలి. చెప్దాం పద. గంగు ఏం కావాలి? ఏం కావాలన్నా? ఈ వైన్ షాప్ తీసి. నేను ఈ షాప్ మీద చాలా మొగోళ్ళు బతకతా ఉన్నారు. మొగలు బతకతలేరే, పొట్టి దుడుక మొగలు నాశనం అవుతున్నారే. నీ నోట్ల జీడి వయ్యా, నీ కాకులు ఓడవా, నీ ముక్కు నడ్డి ముక్కు పెట్టుకొని. ఏయ్ నువ్వు ఎన్నైనా చెప్పు, నేను షాప్ మాత్రం తిను. ఏం బిక్కుంటావు బిక్కో. ఇయ్యవా? షాపు తీయపోతే చీర కిందేసి కొడతా నేను. తీసేస్తా. ఖుష్బు మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? నూకరాజు, కుమ్రోమ్ అండ్ రియాజ్ కాన్సెప్ట్ బాగుంది, బట్ ఎక్కడో రిహర్సల్స్ తగ్గింది అనుకుంటున్నా. ఓకే, గ్రేట్ చెప్పను. మీ దగ్గర నుంచి ఇంకా బెటర్ స్కిట్స్ చూసాం ఈ రోజు. జస్ట్ ఓకే, గుడ్ లక్ నెక్స్ట్ టైం. కృష్ణ భగవాన్ గారు, నూకరాజు గారు, ఏదో అలా ఇలా వెళ్ళిపోయింది కదా. ఈ కాన్సెప్ట్ ఏమీ కనిపించలేదు. పెర్ఫార్మెన్స్ వైజ్ మిమ్మల్ని ఎవరో ఏమీ అనలేరు. And once again, thank you so much to Nonstop Nukraju and team. Thank you guys. Thank you.